సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. P4 పబ్లిక్ పీపుల్ ప్రైవేట్ పార్ట్నర్షిప్, ఈ కొత్త నినాదాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టేకప్ చేసింది. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దీన్ని ప్రత్యేకంగా ఫోకస్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వానికి సంబంధించినటువంటి వివిధ ప్రాజెక్టుల అమలు, రూపకల్పన, నిర్మాణ ప్రక్రియల్లో పీపుల్ని భాగస్వామ్యం చేయడం ఒక ఎజెండా అయితే, పేదరికం నిర్మూలనలో భాగంగా పీపుల్ నుంచి సపోర్ట్ తీసుకోవాల్సినటువంటి ఆవశ్యకత, అవసరం ఉందని ఏపీ సీఎం చెప్తున్నారు. ఇందులో ఉన్నటువంటి సాధ్యాసాధ్యాలు ఏంటి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు అనలిస్ట్ సుబ్రహ్మణ్యం గారు. నమస్కారం. నమస్కారం సార్. P4 మోడల్ గురించి చంద్రబాబు నాయుడు గారు పదే పదే చెప్తున్నారు. అవును. అసలు ఈ P4 మోడల్ ఏ విధంగా వర్కౌట్ అవుతుంది? దీనిపైన, ఈ మోడల్ పైన గతంలో కానీ లేదా ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా కానీ ప్రయోగాలు, అమలు వంటి అంశాలు ఎప్పుడైనా జరిగినాయా? సార్, ఈ P4 మోడల్ ఎక్కువగా మాట్లాడుతున్నది చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు ఆయన డిస్కషన్కి వస్తేనే ఆయన నోటి గుండా వచ్చేటువంటి పదాలు ఎట్లుంటాయంటే అభివృద్ధి, పేదరిక నిర్మూలన, ఒక కుటుంబంలో ఒకరు వ్యాపారస్తులు ఉండాలా, ఒకరు ఉద్యోగం చేయాలా. సో ఇలాంటి డిస్కషన్ జరుగుతుంది. అంటే ఏ విధంగా ఒక కుటుంబం యొక్క తలసరి ఆదాయాన్ని పెంచాలా, తద్వారా రాష్ట్రం యొక్క ఆదాయం పెంచాలా, దేశం యొక్క ఆదాయం పెంచాలనే మార్గంగానే చూస్తాడు. తర్వాత ఒక స్టాండర్డ్ ఆఫ్ లివింగ్స్ మారాలి అని అంటే ఎలాంటి పందాలో పోవాలన్నది ఆయన బేసిక్ ఐడియా. ఈ P4 మోడల్ ఆయన ఇప్పటిదాకా చెప్తున్నది ఏంటంటే, ఏదైనా ఒక పెద్ద పెద్ద ప్రాజెక్టులకి, ఒక గవర్నమెంట్ పనులకి తొందరగా అభివృద్ధి చెందాలంటే చేయాల్సినటువంటి విధానం గురించి ఆయన మాట్లాడుతున్నాడు. ప్రత్యేకించి ఇప్పుడు ఆయన చేస్తున్న డిస్కషన్ ఏంటంటే, ఇది ఒక గొప్ప డిస్కషన్గా చూడాలి సార్. రీసెంట్గా కూడా మీరు చూసినారంటే, పల్లెటూరులో చదువుకొని ఇళ్లలో ఉన్నటువంటి మహిళలకి ఏ విధంగా అయితే ఉద్యోగాలు, వర్క్ ఫ్రమ్ హోము, సో కోవర్కింగ్ స్పేసెస్ ఈ విధంగా చెయ్యాలన్నటువంటి ఆలోచన చేస్తున్న తరుణంలో ఈ ఆలోచన కూడా అదే క్రమంలో సాగేటటువంటి ఒక యాక్టివిటీగా చూడాలి సార్. ఇప్పుడు దాంట్లో ఆయన చెప్తున్నది ఏంటంటే, ఇక్కడ కొంచెం భిన్నంగా ఉంటుంది దాంతో పోలిస్తే. అక్కడ చదువుకున్న వాళ్ళు ఆదాయ మార్గాలు ఎత్తుక్కునేది. ఇక్కడ ఆయన చెప్పేది ఏంటంటే, సమాజంలో టాప్ 10% ఉన్నటువంటి ధనికులు, వ్యాపారస్తులు, ధనికులు, ఎన్ఆర్ఐలు, బాటమ్ 20% దిగువన ఉన్నటువంటి 20% పేదవాళ్ళకి ఏ విధంగా సపోర్ట్ చేయాలా. అంటే 10% మంది పేదవాళ్ళని, 20% మంది పేదవాళ్ళని అప్లిఫ్ట్ చేసేటటువంటి ప్రోగ్రామ్. అంటే ఇది ఒక చారిటబుల్ అడాప్టేషన్ లాంటిది. అడాప్టేషన్ లాగా అంటే ఇప్పుడు మనకు మహేష్ బాబు గారి సినిమాలో దత్తత తీసుకుంటాడు, ఒక ఊరు దత్తత తీసుకుంటాడు కదా. అదే విధంగా దీంట్లో ఏంటంటే ఆయన చెప్తున్నది ఏంటంటే, ఎంతోమంది ఎన్ఆర్ఐలు, పారిశ్రామికవేత్తలు, ధనికులు, ఆ పేదవాళ్ళకి మేము చేయూతను ఇస్తాము P4 మోడల్లో అని చెప్పేసి. మీరు అన్నట్టు ఏంటంటే పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్. ఆ P4 మోడల్లో మేము చేస్తామని వాలంటరీగా వాళ్ళు ముందరకు వస్తున్నారు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఆయన ఏమంటున్నాడంటే, ప్రజల దగ్గర నుంచి కూడా వాళ్ళ సలహాలు ఏంటి, వాళ్ళ సూచనలు ఏంటి అన్నది కలెక్ట్ చేయడం కోసం ఒక పోర్టల్ని రెడీ చేయమని చెప్తున్నారు అన్నమాట. ఓకే, ఒక అనుసంధానం ప్రజలకి గవర్నమెంట్కి మధ్య ఈ మోడల్ గురించి వాళ్ళ సూచనలు, సలహాలు, ఆన్లైన్ కాంటాక్ట్ అనేది స్టార్ట్ అవుతుంది. అవును, వాళ్ళ సూచనలు, అభిప్రాయాలు, సలహాలు ఏమిస్తారో తీసుకొని దాని ద్వారా ఈ మోడల్ని ఎలా ముందరకి తీసుకెళ్ళి ఈ బాటమ్ 20% ఉన్న పేదవాళ్ళని అంటే కొంచెం వాళ్ళ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఎలా పెంచాలన్నది ఒక ఆలోచన. సో దానికోసం ఒక పోర్టల్ చేయాలనేది ఇంకొకటి వచ్చి ఒక సమగ్ర సర్వే ఒకటి పెట్టి ఎగ్జాక్ట్గా ఎవరు ఈ బాటమ్ 20% ఉన్న పేదవాళ్ళు, వాళ్ళ స్థితిగతులు తెలుసుకొని వాళ్ళని కేటగరైజ్ చేయడం, వాళ్ళని ఐడెంటిఫై చేయడం. దానితో పాటు వాళ్ళని ఐడెంటిఫై చేస్తే ఇప్పుడు వీళ్ళు ఎవరైతే ఉన్నారో ఇప్పటికే ఆల్రెడీ కొంతమంది గ్రామాలని దత్తత తీసుకుంటున్నారు, కొన్ని మండలాలని దత్తత తీసుకుంటున్నారు ఎన్ఆర్ఐలు. సో వీళ్ళందరితో గవర్నమెంట్ పరంగా, అంటే ఇప్పుడు ఏమైంది, గవర్నమెంట్ పబ్లిక్ అంటే గవర్నమెంట్, అవును, ప్రైవేట్ అంటే ఈ ధనికులు, వ్యాపారస్తులు, వీళ్ళందరూ కంపెనీస్, పీపుల్ అంటే ఇక్కడ ఉన్న పేదవాళ్ళు, ఈ ముగ్గురు పార్ట్నర్షిప్ లో. సో ఇది వచ్చేసి ఆయన ఉగాదికి ప్రారంభించాలన్నది ఆయన ఉద్దేశం. సో ఉగాది కల్లా దీనికి ఒక రూపురేఖలు తీసుకురావాలా అన్నది ఆయన ఆలోచన. సో దీని గురించి అధికారులతో మాట్లాడి దీన్ని సీరియస్ గా తీసుకొని, అంటే పబ్లిక్ నుంచి పాజిటివ్ రియాక్షన్ వస్తుందా దీనికి, ప్రజలకి మేము ఎందుకు చేయాలి అనేటువంటి డిస్కషన్ కూడా ఉంటుంది కదా? ఉంటుంది సార్. దీంట్లో మనం అంటే కొంచెం డీప్గా అనాలిసిస్ చేస్తే ఇప్పుడు ఆయన చెప్తున్నది ఏంటంటే, ఆల్రెడీ కొంతమంది రెడీగా ఉన్నారు అని చెప్తున్నాడు. జనరల్గా మనం చాలాసార్లు చూసినాం సార్. ఏదంటే ఇప్పుడు మనం ఇలా మాట్లాడుకోవచ్చో మాట్లాడుకోకూడదో తెలియదు కానీ, బాగా డబ్బున్న వాళ్ళు
గవర్నమెంట్కి దగ్గర అయ్యేదానికి ఏదైనా మార్గాలు ఎత్తుక్కుంటారు. ఫర్ సమ్ రీజన్ ఏదైనా ఉండొచ్చు, వాళ్ళ వ్యాపార కార్యకలాపాలు ఉండొచ్చు, లేదంటే వ్యాపారాలు విస్తరించే మార్గంగా చూడొచ్చు. అలాంటి ధనికులు, ఎన్ఆర్ఐలు ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా కూడా గవర్నమెంట్ సపోర్ట్ అన్నది చాలా అవసరం వాళ్ళకి. సో ఇలాంటి యాక్టివిటీస్ ఒక రకంగా సామాజిక బాధ్యత కూడా ఉంటుంది కదా ఇందులో. సిఎస్ఆర్ యాక్టివిటీ, అదే కమింగ్ టు దట్ పాయింట్ ఏంటంటే ఇలాంటి వాళ్ళకి ఆల్రెడీ డబ్బు ఉండి బిజినెస్ చేసే వాళ్ళకి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అన్నది మస్ట్. ప్రతి కంపెనీ సిఎస్ఆర్ చేసి తీరాలన్నమాట. ఇప్పుడు ఇలాంటి ధనికులు, ఇలాంటి వ్యాపారస్తులు ముందరకు వచ్చినారంటే పార్ట్ ఆఫ్ సిఎస్ఆర్ యాక్టివిటీలో కూడా ఈ P4 మోడల్లో బాటమ్ 20% ఉన్న పేదవాళ్ళని అప్లిఫ్ట్ చేసేటటువంటి అవకాశం ఉంటుంది. అది కాకుండా కొంతమంది బాగా డబ్బు సంపాదించినారు, మా ఊరికి ఏమైనా చేయాలనుకుంటారు, మా మండలానికి, మా జిల్లాకి ఏమైనా చేయాలనుకుంటారు. అలాంటి వాళ్ళకి అంటే బాగా సంపాదించిన వాళ్ళు ఉంటారు కదా సార్. రీసెంట్గా ఎవరో ఒక ఆమె గుంటూరు నుంచి పోయి యూఎస్లో సెటిల్ అయ్యి ఆమె తదనంతరం ఎవరు లేనప్పుడు ఆమె ఆస్తిని మొత్తాన్ని గుంటూరు లేదో ఒక అనాథాశ్రమానికి రాజు చేసిందని చెప్పి వినపడ్డాం యాక్చువల్గా. సో ఇలాంటి వాళ్ళు యూఎస్లో కానీ ఇండియాలో కానీ డబ్బులు సంపాదించిన వాళ్ళు ఎంతో మంది ఉంటారు. అలాంటి వాళ్ళని ఆల్రెడీ చాలా మంది ఉన్నారు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. అంటే ఆయన దగ్గర ఏదో డేటా ఉంటేనే ఆ మాట చెప్తున్నాడు. సో దీన్ని ఒక యాక్టివిటీగా అంటే ఆంధ్రప్రదేశ్కి ఇది అవసరం సార్. ఇప్పుడు గతంలో కూడా జన్మభూమి కార్యక్రమాన్ని తీసుకొచ్చినప్పుడు ఎన్ఆర్ఐస్ని పెద్ద ఎత్తున ఇన్వాల్వ్ చేశారు. మీరు చదువుకున్న స్కూల్ ఎలా ఉంది, మీరు పుట్టి పెరిగిన ఊరు ఎలా ఉంది, కరెక్ట్, మీ ఊరి గుడి ఎలా ఉంది, ఈ డెవలప్మెంట్లో మీరు భాగస్వాములు కండి అని చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ టైం ఆ స్పిరిట్ తీసుకొచ్చారు దేశవ్యాప్తంగా. ఇది కూడా ఇంకొకటి జన్మభూమి రివైజ్డ్ వర్షన్ లాంటి దాని కింద అప్గ్రేడెడ్ వర్షన్ గా చూడొచ్చు సార్. రివైజ్డ్ కాకపోయినా అప్గ్రేడెడ్ వర్షన్ గా చూడొచ్చు ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ అవసరాలకు అనుగుణంగా. ఇప్పుడు సార్ ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెద్ద సంస్థ ఉంది, మీకు 1,000 కోట్ల కంపెనీ ఉంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ స్థితిగతులు ఎలా ఉన్నాయి మీకు తెలుసు. అరే మన రాష్ట్రం దెబ్బతినిపోయిందే, దానికి ఏమైనా చెయ్యాలని ఒక చిన్న ఆలోచన మీకు ఉంటుంది. గవర్నమెంట్ దగ్గర నుంచి మీకు మోటివేషన్ వచ్చి ఫాలో అప్ వచ్చిందంటే ఆ చిన్న ఆలోచన పెద్ద ఆలోచన అయ్యేదానికి ఆస్కారం ఉంటుంది. అప్పుడు డైరెక్ట్ గా చంద్రబాబు నాయుడు గారే మీకు టచ్ లోకి వచ్చినారు అనుకోండి, మీరు ఇంత సంపాదిస్తున్నారు కదా, మీ ఊరు పలానా ఊరు, ఆ ఊరిని ఏదైనా దత్తత తీసుకోవచ్చు కదా, చేయొచ్చు కదా అంటే మీలో ఉన్న మంచితనం ఒక్కసారిగా బహిర్గతం అవుతుంది కదా. అప్పుడు గవర్నమెంట్ సపోర్ట్ కూడా ఉంటుంది సార్ దీంట్లో. ఫర్ ఎగ్జాంపుల్ ఊహించడం, మనం ఒక మాట అనుకుందాం. ఇప్పుడు ఎవరన్నా ఒక ప్రైవేట్ సంస్థ వాళ్ళు వాళ్ళ గ్రామాన్ని, ఫర్ ఎగ్జాంపుల్ ఆ గ్రామంలో ఉండే పేదరికాన్ని నిర్మూలించడం కోసం ఒక 10 కోట్లు పెడతామని చెప్పేసి వాడు ముందరకు వచ్చినారని అనుకుందాము. గవర్నమెంట్ దానికి ఒక 5 కోట్లు యాడ్ చేసింది అనుకోండి, అప్పుడు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అవుతుంది. సో ఎక్కువ భాగం మీరు పెట్టి దానికి ఒక 5 కోట్లు గవర్నమెంట్ ఇచ్చిందంటే దానితో పాటు అక్కడున్న పేదవాళ్ళకి అంటే పథకాలు ఇవ్వడం కాదు, వాళ్ళకి ఏదన్నా ఆదాయ మార్గాలు చూపించడం, వాళ్ళకి ఏదైనా వ్యాపారాలు పెట్టించడము, వాళ్ళకి ఏదైనా కుల వృత్తులు ఏదైనా ఉంటాయి కదా, ఆ కుల వృత్తుల్లో వాళ్ళకి అంటే ఫైనాన్షియల్ గా వాళ్ళు నిలదొక్కునేదానికి వాళ్ళకి ఏదన్నా ఒక కార్యక్రమాలు చేసి వాళ్ళు కొంచెం స్థితిగతులు మారేదాకా అప్లిఫ్ట్ చేయడం అనమాట. దీంట్లో ఒకటి ఏమవుతుందంటే, ఒకటి వాళ్ళ సిఎస్ఆర్ యాక్టివిటీ ఫుల్ఫిల్ చేసిన ఛాన్స్ ఉంటుంది. గవర్నమెంట్ కూడా ఇలాంటి వాళ్ళని తీసుకొచ్చి అక్కడ ఉన్నటువంటి పేదవాళ్ళ స్థితిగతులు మార్చడానికి ఉపయోగపడుతుంది. అన్నిటికీ మించి అక్కడ వ్యాపారస్తులు ఇలాంటి యాక్టివిటీస్లో పాలు పంచుకున్నారంటే గ్రేటెస్ట్ అడ్వాంటేజ్ వచ్చి సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. అంతా ఆన్లైన్ సపోర్ట్ చేయడం వల్ల, ఈ అభిప్రాయ సేకరణ చేయడం, ఉగాది నాటికి ఒక రూట్ మ్యాప్ తయారు చేయడం, దీనికి ఎంత టైం పట్టొచ్చు? ఇప్పుడు ఇమీడియట్ గా స్టార్ట్ చేసేటువంటి అవకాశం ఉంది. చేయాలని కార్యాచరణ రూపొందించమని చెప్పేసి మీటింగ్ లో చెప్పడం జరిగింది సార్ చంద్రబాబు నాయుడు గారు. ఇమీడియట్ గా దీన్ని స్టార్ట్ చేద్దాం, ఉగాది రోజున ప్రారంభిద్దామని. బహుశా లేదంటే ఉగాది రోజున, ఇప్పుడు టైం తక్కువ ఉంది కాబట్టి మేబీ ఈ అనుసంధాన కార్యక్రమం స్టార్ట్ చేసినా కూడా ఆల్రెడీ కొంత డేటా ఉంటుంది కదా, ఆ డేటాతో సైమల్టేనియస్గా పైలట్ ప్రాజెక్ట్ లాగా స్టార్ట్ చేయడానికి కూడా అవకాశం స్టార్ట్ చేసేది అనుకో. ఒకటి ఇనిషియల్ గా కొన్ని ప్లేసెస్ లో ఎక్కడైతే డేటా రెడీగా ఉందో అక్కడ ఇమీడియట్ గా స్టార్ట్ చేసి మిగతాది కొంచెం చేసుకునే విధంగా ఉంటుంది. ఇప్పుడు ఈ సమయంలో మీరు అన్నట్టు ఏంటంటే, లోకల్గా స్థానికంగా ఉన్నటువంటి కూటమి ప్రభుత్వ నాయకులు కూడా ఈ బిలో 20% పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళని ఐడెంటిఫై చేయడానికి ఇది ఒక కార్యాచరణ రూపొందించమని చెప్పినారు. ఇప్పుడు వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళతో సమావేశాలు పెట్టి వాళ్ళని వాళ్ళ డేటా కలెక్ట్ చేసి గవర్నమెంట్కి ఇస్తే, గవర్నమెంట్ ఇలా దాతలు ఎవరైతే ముందరకు వస్తారో వాళ్ళని అనుసంధానం చేసి ఏం చెయ్యాలని ఒక కార్యాచరణ రూపొందించడానికి అవకాశంగా చేసుకొని ఉగాది నుంచి స్టార్ట్ చేయాలన్నది ఒక ఆలోచన. ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం సార్, ఈ యాక్టివిటీ స్టార్ట్ చేసినారు, ఏది కూడా గొప్ప ఇంపాక్ట్ రాకపోవచ్చు. సంథింగ్ ఈజ్ బెటర్ దాన్ నథింగ్ కదా. అంటే ఒక ప్రారంభం అయితే జరుగుతుంది. ఒకవేళ రాష్ట్రంలో ఉన్న 20% మొత్తం రూపురేఖలు ఒక రోజులో మార్చకపోవచ్చు, టైం పడుతుంది. జాదుగా ఇదే ఉండదు కదా సార్ చేయడానికి.
కొంతమంది జీవితాలు మారినా దీంట్లో మీరు అన్నట్టు ఒక స్పిరిట్ని డెవలప్ చేయొచ్చు. ఒకసారి బాగా ధనికులుగా డబ్బు సంపాదించున్న వాళ్ళకి మీ ఉన్న ఊరు కన్న తల్లితో సమానం, అక్కడున్న పేదవాళ్ళకు కూడా మీరు సహాయం చేసి తీసుకొస్తే మిమ్మల్ని జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు, మిమ్మల్ని దేవుళ్ళలాగా కొలుస్తారన్న ఒక ఈ హ్యూమన్ వాల్యూస్ని, ఈ మానవ సంబంధాలని, హ్యూమన్ వాల్యూస్ని ఒక్కసారిగా తట్టి లేపే అవకాశం ఉంటుంది. రైట్. దీని ద్వారా ఇప్పుడు ఒక కమర్షియల్ మూడ్లో పోతున్నటువంటి ప్రపంచానికి ఒకసారి ఆ మానవతా సంబంధాలు, ఆ సెంటిమెంట్స్ తీసుకొచ్చి పెడితే ఒక సహృదమైనటువంటి వాతావరణం నెలకొల్పాతాయి. ఇప్పుడు పెరిగేటటువంటి పిల్లల్లో కూడా, ఇప్పుడు ఎదుగుతున్నటువంటి కుర్రాళ్ళలో కూడా ఇలాంటి ఒక ఆలోచన విధానాన్ని ఇన్స్టాల్ చేసేటటువంటి ఒక గొప్ప యాక్టివిటీగా చూడాలి దీన్ని. Right. దీనివల్ల కింద చేసేవాళ్ళు చేస్తారు, అది ఒక పక్కన పెట్టచ్చు. Right. సో ఈ విధంగా పోవడం అనేది ఒక మంచి ఆలోచన. పేదవాళ్ళు ప్రతి ఒక్కరు ఎవరైతే ఉన్నారో ఆంధ్రప్రదేశ్లో, వాళ్ళు ముందరకు వచ్చి ఇలాంటి అవకాశాలను సద్వినియోగం చేసుకుంటే గనక ఎంతో కొంత వాళ్ళ జీవితాల్లో మార్పులు వచ్చేదానికి అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయి. రైట్. థ్యాంక్ యూ సుబ్రహ్మణ్యం గారు, విశ్లేషణ అందించారు. ఇది P4 మోడల్ పైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఉగాది నాటికి దీనికి ఒక రూపురేఖలు ఇచ్చి ఈ పథకాన్ని ప్రారంభించాలనేటువంటి ఆలోచన చేస్తుంది. సమాజంలో లబ్ధి పొంది లేదా సమాజంలో అత్యున్నత స్థాయికి వెళ్ళినటువంటి 10% మంది ధనికులతో అట్టడుగున ఉన్నటువంటి 20% మంది పేదల జీవితాలను మార్చేటువంటి ఒక బృహత్తర ప్రణాళిక అవుతుంది. ఇది సమాజానికి ఉత్తేజం నింపేటువంటి కార్యక్రమంగా చూడాల్సి ఉంటుందని సుబ్రహ్మణ్యం గారు విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.